జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ బీహార్ రాష్ట్రం అనేది అత్యంత వెనకబడ్డ రాష్ట్రాలలో ముందు వరుసలో ఉంటుందన్నమాట. ఈ బీహార్లోకి పెట్టుబడులు అనేటివి రావు. ఒకవేళ ఎవరైనా సరే ఈ బీహార్లో పెట్టుబడులు పెట్టారంటే ఇక వాళ్ళ గతి అంతే. ఈ పెట్టుబడిదారులను బీహార్లో రాచి రంపాన పెట్టి వాళ్ళ నుంచి డబ్బులు గుంజి వాళ్లను నానా రకాలుగా హింసించి వాళ్లను బీహార్ నుంచి వెళ్ళగొడతారు. నిజానికి ఈ బీహార్ అనేది సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. ఈ బీహార్ మధ్యలో నుంచే పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అంటే గంగా నది డెల్టాలో ఈ బీహార్ రాష్ట్రం ఉండదన్నమాట. ఇక్కడ సంవత్సరానికి చెప్పాలంటే 3 పంటలు పండుతాయి. అయినప్పటికీ ఈ బీహార్ రాష్ట్రం వెనకబడి ఉండటానికి కారణం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబమే. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషించినారు. ఆ రౌడీలతోనూ అలాగే గుండాలతో కలిసి ఒక పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చినాడు ఈ లాలూ ప్రసాద్ యాదవ్. పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తా, కుల రాజకీయాలు చేస్తా, ముస్లింల సంతుష్టీకరణ చేస్తా వాళ్ళను తన ఓటు బ్యాంకుగా చేసుకొని పరిపాలన కొనసాగించాడనమాట. ఈయన కాలంలోనే బీహార్లో మాఫియా ముఠాలు ఏర్పడినాయి. అలాగే ఈ కిడ్నాపింగ్ గ్యాంగులు, అలాగే క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లు, ఆయుధాల తయారీ కేంద్రాలు, స్మగ్లర్లు వీళ్ళంతా కూడా పుట్టుకొని వచ్చారు. ఇక బీహార్లో ఈ శాంతి భద్రతలు పూర్తిగా చేతులు దాటిపోయినాయి. బీహార్లో కిడ్నాప్లు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా అతి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకేం తెలుసు కదా, ఎవరు రవితేజ, ఎవరు మా తెలుగు సినీ నటుడు, ఆయన నటించినటువంటి విక్రమార్కుడు సినిమాల్లో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులను కళ్ళకు గట్టినట్టు చూపించారు. ఆ సినిమాలో చూపించినవన్నీ కూడా బీహార్లో నిజంగా జరిగినటువంటి సంఘటనలే. ఇకపోతే బీహార్ మొత్తం కూడా ఈ మాఫియా ముఠాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాస్త డబ్బున్నవాడిని, అలాగే ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళను, అధికారులను, వ్యవసాయదారులను, అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళను బెదిరిస్తా వాళ్ళ నుంచి డబ్బులు గుంజేవాళ్ళు అనమాట. ఇక ఎవరైనా సరే బీహార్లో ఏదైనా ఫ్యాక్టరీలు కనుక పెడితే వాళ్ళను బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా దోచుకునేవాళ్ళు. ఇక ఎవరైనా ఈ బైక్ షోరూమ్లు కానీ కార్ షోరూమ్లు ఏమైనా పెడతా ఉంటారు కదా, ఇంకా ఇవి పెడితే చాలు, పాకిస్తాన్లో కదా చేసినట్టు ఈ మాఫియా ముఠాలు పోయి ఆ షోరూమ్లోకి పోయి ఆ వాహనాలను అలాగే ఆ ఫర్నిచర్ను ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. అందుకే ఈ బీహార్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు కూడా సాహసం చేయరు. అందుకే బీహార్లో ఉద్యోగ కల్పన అలాగే ఉపాధి అవకాశాలు కూడా సరిగ్గా ఉండవన్నమాట. అంటే బీహార్లోకి పెట్టుబడులు రావాలన్నా, అలాగే ఫ్యాక్టరీలను నిర్మించాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు రావాలన్నా ముందుగా బీహార్లో ఈ శాంతి భద్రతలు అనేటివి అదుపులోకి తీసుకురావాలి. ఏమంటారా? ఇక ఈ విషయాన్ని గుర్తించినటువంటి బీజేపీ హైకమాండ్ నితీష్ కుమార్తో కొట్లాడి మరి ఈ హోంశాఖను మన సూపర్ స్టార్ అయినటువంటి సామ్రాట్ చౌదరి గారికి అప్పగించినారు. ఇక్కడ అసలైన పాయింట్, టర్నింగ్ పాయింట్ అంతే. ఇక సామ్రాట్ చౌదరి గారు ఆయన హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ఇంకా రంగంలో దిగిపోయినాడు. ఆయన బాధ్యతలను తీసుకున్నటువంటి మొదటి రోజే ఒక మర్డరర్ను ఎన్కౌంటర్ చేయించాడు. ఇక తర్వాత రోజున బీహార్ రాజధాని పాట్నాలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించే పనిలో పడినారు. ఇక 3వ రోజున అమ్మాయిలను ఏడిపించేటటువంటి ఈవ్ టీజర్ల పని పట్టడానికి కొత్తగా 1000 టీంలను ఏర్పాటు చేసినాడు. వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహించడానికి కొత్తగా 2000 బైకులను కొనుగోలు చేయమని చెప్పేసి ఆదేశించినారు. ఇక ఇప్పుడు కొత్తగా సామ్రాట్ చౌదరి గారు మరొక నిర్ణయం తీసుకున్నారు. అదే డ్రగ్స్ సరఫరాను అరికట్టడం. బీహార్లో హెరాయిన్ను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా పాట్నాలో ఈ కాలేజీ పిల్లలను ఈ హెరాయిన్కు బానిసలుగా చేస్తా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంచుతున్నారు. అంతే. ఇక ఈ డ్రగ్స్ సరఫరాదారుల వివరాలను, వాళ్ళ కేంద్రాలను తెలుసుకొని వారి కేంద్రాలను, వాళ్ళ ఇళ్లను మొత్తంగా బుల్డోజర్లతో కూల్చిపారేశారు. చూడండి. అంతేకాకుండా 12 మంది ఈ డ్రగ్స్ పెడ్లర్ల పైన కేసులు పెట్టి వాళ్ళని తీసుకుపోయి బొక్కలో వేశారు. అంటే ఇక్కడ ఏం గుర్తొస్తుంది మీకు? యోగి పాలన గుర్తురాలా? దీంతో పాటుగా బీహార్లోని మాఫియా ముఠాలను ఏరివేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో బీహార్లో ఉన్నటువంటి మాఫియా ముఠాలను లిస్ట్ అవుట్ చేస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు 400 మాఫియా ముఠాలు బీహార్లో ఉన్నట్టు తేలింది. అంతేకాకుండా కరుడు గట్టినటువంటి
1200 మంది క్రిమినల్స్ అలాగే గ్యాంగ్స్టర్లు కూడా ఉన్నట్టు తేలిందనమాట. ఇక ఇప్పుడు వీళ్ళ పని పట్టడానికి మన సామ్రాట్ చౌదరి గారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఏది పంపించాలి కదా వాళ్ళ, అది కథ. వచ్చే నెల రోజుల వ్యవధిలో బీహార్లో కూడా ఉత్తరప్రదేశ్లో మాదిరిగా పెద్ద ఎత్తున ఈ ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉండాలి. ఈ విషయాన్ని స్వయంగా సామ్రాట్ చౌదరి గారే వెల్లడించడం ఇక్కడ విశేషం అనమాట. అంటే మొత్తంగా బీహార్ను సామ్రాట్ చౌదరి గారు క్లీన్ చేసేటటువంటి పనిలో పడినారు. అర్థమైందా? అది విషయం. అంటే మరొక ఉత్తరప్రదేశ్గా మరొక అస్సాంగా బీహార్ రాష్ట్రం తయారవుతుందన్నమాట. అంతకుముందు ఏంటంటే ఈ నితీష్ కుమార్ దగ్గర హోంశాఖ కూడా ఉన్నింది. ఆయన ఏంటంటే మనిషి మెత్తక ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోలేడు. అందుకనే ముఖ్యమంత్రిగా నువ్వే ఉండను, ఆయన ఇబ్బంది లేదు మాకేమీను, కానీ హోంశాఖను మా ఓడికి అప్పగించమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఈ సామ్రాట్ చౌదరికి ఈ హోంశాఖను అప్పగించారు. ఇప్పుడు ఆయన దున్నిపారు దొబ్బుతాడట్నే. మనకు కావాల్సింది కూడా అదే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.